ఎప్పుడు చెప్పారు? 1000 సంవత్సరాల క్రితం చెప్పారు. క్రిమిజాల సంకులం. ఏమిటయ్యా? స్వభావ దుర్గంధం అశేషం అద్భుతం. ఎప్పుడూ దుర్గంధం వస్తూనే ఉంటుంది ఈ శరీరం. ఎంత దుర్గంధం వస్తుందయ్యా అంటే, సబ్బుల కంపెనీలన్నిటికీ పెట్టుబడి ఏమిటండి? మన దుర్గంధం కాదా? రోజుకో సబ్బుల కంపెనీ పుడుతోందంటే కారణం ఏమిటి? స్వభావ దుర్గంధం. దీనికి దుర్గంధం ఉంది, అశేషం, అది ఆగకుండా వస్తోంది. అద్భుతం. కళేబరం. ఈ శరీరము మూత్రపురీష భాజనం, మలము మూత్రముతోటి నిండి ఉంది. నడిచేటటువంటి వాకింగ్ డ్రైనేజ్. చాలామందిని ఈ సందులోంచి అక్కడ అస్సీ ఘాట్కి వెళ్ళేటప్పుడు ఇట్లా ముక్కు పూసుకోవడం చూసా. లోపల ఏముందయ్యా? అదే ఉంది. లోపల దాన్ని నీ ముక్కు పసిగట్టట్లేదు కాబట్టి బతికి బట్టగట్టి బయటపడ్డావు. అది గనక పసిగడితే నువ్వు ముక్కు మూసుకోవటమే సత్యం అనుకుంటే ఇక లేవు మరుక్షణం, ఉత్తర నిమిషంలో నువ్వు ఉండవు. ఏమిటిది? స్వభావ దుర్గంధం అశేషం అద్భుతం కళేబరం మూత్రపురీష భాజనం. రమంతి మూఢా. ఈ శరీరమే నేను 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 అని మూఢుడు కొట్టుకుంటూ తిరుగుతాడు. విరమంతి పండితా. పండితుడైనటువంటి వాడు ఈ ఉపాధి నేను అని ఆలోచించకుండా తనని తాను ఉద్ధరించుకుంటూ సమాజంలో నలుగురికి సక్రమమైనటువంటి తోవని చూపిస్తూ అడుగులు ముందరికి వేస్తారు. అదే బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖ శర్మ గారి వేదిక మీద కూర్చొని చెప్పిన ఇదేనయ్యా. ఈ అమేధ్యమైనటువంటి కూపాన్ని నేను అనే భ్రమ పెట్టుకోకుండా సత్యమైనటువంటి పరమాత్మ యొక్క శోధన చెయ్యి. నీ స్థూల శరీరంలో నీకు కనిపించేదంతా వాస్తవమే. నిన్న జరిగింది వాళ్ళ అబద్ధం, క్షణం క్రితం జరిగింది ఈ క్షణానికి అబద్ధం. నువ్వు పుట్టినప్పటి నుంచి జరిగినవి అనేకానేకం మర్చిపోయావు, అన్ని అబద్ధాలే. ఈ క్షణం సత్యం అనుకుంటున్నావు. ఇలా అనేక జన్మల్లో అనేకం చేసుకుంటూ వస్తున్నావు, అన్ని అబద్ధాలే. ఈ క్షణం సత్యం అనుకుంటున్నావు. ఉత్తర క్షణాలు కూడా ఏవో గొప్పవి సత్యం అనుకోని బతుకుతున్నావు. ఈ ఉపాధితోటి నువ్వు పోల్చుకొని పరిణామము చెందేటటువంటిది. అంటే కాలం ఏం చేస్తుంది? జగత్తుని భక్షిస్తూ ఉంటుంది, తినేస్తూ ఉంటుంది. జగత్తుని తినేస్తూ ఉండేటటువంటి కాలంలో నువ్వు ఉండి జగత్తు సత్యం అనుకుంటే నువ్వు జగత్తులో భాగమై భక్షింపబడతావు. కాలానికంటే అతీతమైనటువంటి ఆత్మస్వరూపాన్ని తెలుసుకుంటే ఈ కాలము జగత్తు భక్షింపబడటము, అన్నము అన్నాదము ఇవన్నీ కూడా పక్కకెళ్ళిపోయి స్వస్వరూప స్థితిలో ఉంటావు. కాబట్టి తెలుసుకోవాల్సిన విషయం ఏమిటయ్యా అంటే, కాలము గడిచిపోతోంది. మన జీవితంలో ప్రతిదాన్ని తినేస్తూ పోతోంది. సృష్టి అవుతున్నాయి సెల్స్, చాలా రోజు రోజు స్థితి అవుతున్నాయి, లయమైపోయి శరీరంలో సెల్స్ అన్నీ పోతూనే ఉన్నాయి. సృష్టి స్థితి లయలన్నీ నీలో జరుగుతున్నాయి. ఈ మూడు జరుగుతున్నా ఏమీ జరగకుండా మూడిటికి ఆధారమై ఉన్నటువంటి నిజాత్మస్థితి కూడా ఎప్పుడూ ఈ ఉపాధిలోనే ఉంది. అర్థం చేసుకోగలిగితే దాన్ని పట్టుకో. సృష్టి స్థితి లయలు మూడిటిని వదిలిపెట్టేశాయి. ఈ మూడిటిని నువ్వు ఎప్పుడైతే వదిలిపెట్టేస్తావో, సృష్టి స్థితి లయలు మూడిటిని, ఎప్పుడు నువ్వు నిజమైనటువంటి ఆత్మతత్వాన్ని పట్టుకుంటావో నువ్వు కూడా మార్పు లేకుండా ఉండే ఆత్మతత్వాన్ని అవుతావు. మారుతూ పోయే దేంతో నీకు సంబంధం లేకుండా పోతుంది. ఇది వేదాంత డిండిమహ. ఇదే వేదాంతము. ఇదే గురువు గారు వాళ్ళందరూ కూడా ఇన్ని రోజుల నుంచి చెప్తోంది. అయితే వీడెవడరా నాయన హాయిగా అయిపోయింది, చివరిలో ఇంకా పెంచుకుంటూ పోతున్నాడు అని మీరు అనుకుంటారు. కాబట్టి సముద్రం లోపలికి వెళ్ళే అలలు, సముద్రం నుంచి బయటికి నెట్టే అలలు రెండు ఉంటాయని మా విశ్వనాథ గోపాలకృష్ణ శాస్త్రి గారు 2008లో షణ్ముఖ శర్మ గారి గురించి చెప్తూ ఈ మాట చెప్పారు. అక్కడ ఒక ఉదాహరణ వాడారు. మీరందరూ బ్రహ్మజ్ఞానము అనేటటువంటి ఆ సముద్రంలోకి వెళ్తుంటే కాస్త లౌకిక కార్యక్రమాలు చేయడానికి 5 రోజులు అయిన తర్వాత బయటికి నెట్టడానికి ఒకడు కావాలిగా. అందుకని ఈ ఉపన్యాసాల్లో మీరు ఉండకూడదు అని కొద్దిగా బయటికి నెట్టేట్టుగా నాకు తెలిసినటువంటి 4 విషయాలు పంచుకుందాము అని
ఏదో మాట్లాడాను. పెద్దలైనటువంటి వారు, గురువులైనటువంటి వారు అనేక మంది ఈ వేదిక మీద ఉండగా ఇలాంటి తత్వాన్ని మాట్లాడడము సాహసమే అయినప్పటికీ ఏమిటి నా ధైర్యం అయ్యా అంటే, నేను తప్పు మాట్లాడినా మా గురువు గారు తప్పులోంచి కూడా ఒప్పుని సత్యాన్ని చెప్పగలరనే ఓ ధైర్యము,